టోనీగాడికి ఇంకా 2 సర్జరీస్ పెండింగ్ ఉన్నాయి కదా, హాస్పిటల్ తీసుకెళ్ళాను. వీడు ఇప్పుడు ఫ్రీగా మోషన్కి వెళ్తున్నాడు. లాస్ట్ టైం సార్ని కలిసినప్పుడు సార్ ఒక 3 మంత్స్ ఆగుదామా, నాకు వర్క్ ఉంది సార్ అని అడిగాను. ఒక 3 మంత్స్ గ్యాప్ ఇవ్వచ్చా సార్? 3 మంత్స్ ఆగి చేయొచ్చు. 3 మంత్స్ అవుతారా? ఈ ఫోటోలు వీడియోలు ఉన్నాయా అన్నారు. ఉన్నాయి సార్ అన్న. జాగ్రత్తగా పెట్టుకోండి, ఇంక వీడిని అందులో చూడాల్సి రావచ్చు అన్నారు. ఇంక అంతమాట అన్నాక ఏం చేస్తాం? సరే వీడికి ఇప్పుడు ఆపరేషన్ పనులు స్టార్ట్ అయిపోయాయి, బ్లడ్ టెస్ట్, ఎక్స్రేలు అవి ఇవి. వీడికి ఇక్కడ 12 సెంటీమీటర్స్ కంత ఉంది. ఇప్పుడు అది పోడ్చాలి, వెనకాల ఒక సర్జరీ. లాస్ట్ టైం చేసిన సర్జరీ అవి తగ్గిపోయినాయి. ఇప్పుడు దీని పక్కన ఇంకో సర్జరీ చేయాలి. రే రాజ్యాంగం రాసిన హీరో అడుగురా అన్న. ఎరా అబ్బాయిలు ఎక్కడికి అని అడిగారు. సార్ గుంటూరు వెళ్ళాలి సార్ అంటే అటు స్ట్రైట్కి వెళ్ళిపోండి అని చూపిస్తున్నారు. సార్ ఇటేనా అంటే అటే స్ట్రైట్కి వెళ్ళిపోండి అన్నారు. ఇంకా కృష్ణారేవర్ అవి చూసుకుంటూ వస్తుంటే వీడి మధ్యలో బ్రేక్ అయ్యి అన్నాడు. వేసాను. ఏంట్రా అన్న. అసలు ఏంటి దుమ్మంతా ఊడుస్తున్నారా లేదా అని మొత్తం చెక్ చేస్తున్నాడు. మాకేమో ఎండ మోత మోగిపోతుంది. వీడికి సర్జరీ తర్వాత ఒక 2 వీక్స్ కేర్ తీసుకోవాలి. మీరు దేవుడు, గాడ్ బ్లెస్ యూ, మీరు 100 ఇయర్స్ బతకాలి ఇలాంటి కమెంట్స్ పెట్టేవాళ్ళు తప్ప మేము కేర్ తీసుకుంటాం అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇన్ని వేల మందిలో? ఈసారి దేవుడు అయ్యే ఛాన్స్ మీకు ఇస్తున్నాను. మీలో ఎవరు దేవుడు?